ఉప ఎన్నికకు సంబంధించి తుది దశకు చేరుకుంది ప్రచారం. మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచార హోరును పెంచాయి. అయితే నిన్న సాయంత్రం షేక్పేట డివిజన్లోని 20, 21, 22, 23 ఈ 4 బూత్ల పరిధిలో నిన్న కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్యలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అట్లాగే బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చొరబడి ప్రచారం చేసుకొని ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, అక్రమంగా ఇంట్లోకి చొరబడి దాడులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రమేష్ నాయక్ అనేటాయన సిఐ గారు కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కాళ్ల కింద పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా. మనకు నిన్న సాయంత్రం పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు, వాళ్ళ వైపే ఉంటున్నారు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా. ఈ అంశంపై మేము వెంటనే ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే షేక్పేట్ డివిజన్లో మొత్తం మైనార్టీ ఓట్లు ఎక్కువ కాబట్టి మైనార్టీ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసుకొని ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడతా ఉన్నారు, పదే పదే ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. వహీద్, షకీల్ అహ్మద్, అఖిల్ నివాసాల్లోకి నిన్న చొరబడి దాదాపు లేడీ కానిస్టేబుల్తో పాటు మఫ్టీలో ఉన్న వాళ్ళంతా వాళ్లకు అండగా నిలబడుతూ కాంగ్రెస్ నాయకులు ఏదైతే దాడులకు పాల్పడతా ఉన్నారో ఆ దాడులకు అండగా నిలబడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంశంపై ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా తాము ఫిర్యాదు చేయడానికి వెళ్తామని, ప్రజాస్వామ్యంలో ఎవరికి వారుగా ప్రచారం చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని, దాన్ని అడ్డుకొని నివాసాల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేసి మహిళలు, పేషెంట్లు, చిన్నపిల్లలు ఉన్నారన్న విషయం కూడా మరచిపోయి ఇండ్లలోకి చొరబడి ఎట్లా దాడులు చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే క్వశ్చన్ చేశారు. ఈ అంశంపై మరి కాసేపట్లో ఆయన కేటీఆర్తో కలిసి ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దానికి షేక్పేట్ డివిజన్లో ఇటీవల వచ్చినటువంటి సర్వేలు కూడా, అటు కేకే సర్వే కావచ్చు, అట్లాగే దాని తర్వాత వచ్చిన ఓటా సర్వే కావచ్చు, ఈ సర్వేలో కూడా కొంచెం స్వల్ప మార్జిన్తో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంది. కొంత బీఆర్ఎస్కే ఫేవర్గా ఉన్నట్లు సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం, ఘర్షణలు చోటు చేసుకుంటా ఉన్నాయి. పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించి ఘర్షణ తలెత్తకుండా వాళ్ళని ఇరు వర్గాలను శాంతింపజేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఈ రమేష్ నాయక్ అనేటాయన సిఐ గారు కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కాళ్ల కింద పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా. ప్రజాస్వామ్యబద్దంగా ఎలక్షన్లు జరగాలంటే, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులను మా ఇంట్లో ముందు ఉంచొద్దు. ఇప్పుడు 9:30 అయింది, మేము ఎక్కడ వయోలేషన్ చేస్తలేం. అక్కడ షకీల్ ని పట్టుకపోయారు, అఖిల్ ని ఇక్కడ బయటకు పంపించారు. అక్కడ వైద్ ఎవరైతే ఉన్నారో వైద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ పేషెంట్, ఆయన అంటే ఇన్స్పెక్టర్ నే కంప్లైంట్ ఇచ్చుకోమంటారు. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకోవాలి. రేపు ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా, అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా మేము అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. ఈ పోలీస్ దౌర్జన్యం నశించాలి, పోలీస్ దౌర్జన్యం నశించాలి, పోలీస్ దౌర్జన్యం నశించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీదా ఇంటి ముంగట వచ్చి బెదిరిస్తాను. దయచేసి చూడండి, ఇది చూడండి అమ్మా, ఘర్ మే కైసా గయా ఔరత్ హై ఏ. ఒక్క నిమిషం చూడాలండి, ఒక్క నిమిషం ఉండండి సార్. ఎలీషా గారు చూడండి, ఇగో ఒక్క నిమిషం నాతో మాట్లాడాలి. మా వాళ్ళు ఒక డ్యూటీ చేసుకోండి, డ్యూటీ ఎవరిని ఇబ్బంది పెట్టండి. ఒక్క నిమిషం ఆగు. నేనున్నానల్లా ఇంట్లోకి నేను వచ్చాను కదా, నేను రోడ్డు మీద ఉన్నాను. రోడ్డు మీద ఏం అవసరం? డ్యూటీ ఉంటే డ్యూటీలో రా, డ్యూటీలో కానిస్టేబుల్ గారా బెదిరిస్తారు. మరి ఎందుకు వచ్చారు? ఏముంది రాదు, लेडीज घर में क्यों चेक कर रहे हो? पूछे हाँ पूछे तो कहाँ है वही, हमारे अब्बू का नाम वहीद है, वहीद कहाँ है, शकील कहाँ है, ऐसा बोले तो चलेगा ना, नहीं है बोले तो भी नहीं, घर के अंदर है बोल के बेडरूम में लेडीज है तो भी जाके अंदर जाके चेक कर रहे, लेडीज भी नहीं जेंट्स जाके चेक कर रहे, जेंट्स आके चेक कर। हाँ मैं बोला क्या बात है भाई, क्या करे बच्चे हमारे, क्या चोरी करे, डाका मारे, इसको तो उठा के लेके गए। नहीं कुछ तो मतलब होना ना था आपका, बोल के बोले तो
अंधेरा जो है लोग समझ रहे कि लोग दिखता नहीं किसी को, ये जुल्म बराबर, ये जुल्म का जवाब पूरे वो तमाम वो लोग देना, वो हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो, सब लोग ये फैमिली के साथ खड़ना क्या गुनाह है भाई। अगर पार्टी को सपोर्ट कर रहे, कोई पार्टी अगर हमारे लिए अच्छा काम कर रही, हमारे जो है बुरे वक्त में खड़ रही, तो उसके लिए अगर काम करना, तो ये कौन सा क्राइम है, ये कौन से कानून में लिखे हुआ है। इलेक्शन कमीशन ऑफ इंडिया को ये तमाम ये चीजें नोटिस में लाना चाहिए, सुमोटो केस लेना चाहिए। ये पूरी जितनी है पुलिस जो है मनमानी कर रही है। मैं आप सुबह भी देखा एरागड्ढे में आके खरीदो फरोख्त का काम कर रहे, जो लोग नहीं बिक रहे उनको डरा रहे। फिर सुबह में जो है हमारे एरागड्ढे में हमारे शरीफ भाई के घर पे जो है ना बुलडोजर लाके रख दिए, क्या बोले अगर तुम खानवा पहन लो नहीं तो तुम्हारे घर पे बुलडोजर चल जाता। ये कौन सी हुकूमत है मेरे भाई। अरे ये रेवंत रेड्डी जो है बोले, राहुल गांधी आके बोले हाथ से हाथ जोड़ो यात्रा बोले, हाँ मोहब्बत की दुकान बोले, कौन सी की दुकान बोले, मगर ये 2 साल से रेवंत रेड्डी हाँ उसके खुद के कॉन्स्टिट्यूंसी में 3 खबरस्तानों को बिठा दिया रात में। फिर यहाँ पर आके मुसलमानों पे जुल्म हो रहा, फिर बोल रहा कि मुसलमान अगर होना है तो जो कांग्रेस को वोट डालना, मुसलमान कांग्रेस से है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है बोल रहा। तो ये कौन सी हुकूमत चल रही।